హాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మా బెంగళూరులో మా పీజీ మా రూమ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మా రూమ్ ఎలా ఉండిద్దో, ఏమేమి వస్తువులు ఉంటాయో, సో మేము ఎలాగా ఈ రూమ్లో సర్వైవ్ అవుతున్నామో మీకు చూపిస్తాను. సో అదనమాట మ్యాటర్. ఫస్ట్ ఇదే మా మా బుజ్జేద్దాం. దీంట్లోనే మా అందరం మొత్తం చూసుకుంటాము. ఇది ఆల్ అవుట్, ఇది పవర్ బ్యాంక్, ప్లగ్, ఇది నా బెడ్, ఇది వాషింగ్ చేయాలి. సో ఇది బ్లాంకెట్, ఇది నా బెడ్. వీడు మెడికల్ సర్టిఫికేట్ ఎడిట్ చేస్తున్నాడు నాకు సెలవు కోసం, అదే నాకు హాలిడే కోసం. యూట్యూబ్ బ్లాగ్ బ్రో. హాయ్. ఇబ్రోది తమిళనాడు ఇబ్రోది. సో హౌ ఈస్ అవర్ రూమ్ బ్రో? గుడ్. ఈ రూమ్ చూసి కూడా వాడు గుడ్ అన్నాడు అంటే మీరు తెలుసుకోండి. అంటే ఇక్కడ మొత్తం మట్టి ఉంది కదా, ఇది మందే అనమాట. సో ఇక్కడ కొనుక్కొని కాళ్ళు ఇక్కడ పెడతాం అనమాట. సో అది ఇది హ్యాంగర్స్, బట్టలు. అంటే మేము ఏం చేస్తామంటే మేము వీక్ మొత్తం బట్టలు వేసుకొని ఒక్కడే ఉతుకుతాం అనమాట. వీక్లో మొత్తం వేసేస్తాం పూటకొకటి. అలాగా పూటకొకటి వేసి మొత్తం బట్టలు ఒకసారి ఉతుకుతాము. అలా ఉండేది అనమాట మనతో. సో అదనమాట మ్యాటర్. ఇది కటన్ అవుట్ సైడ్ ఇట్లా తీస్తే పొద్దున్నే మాకు సూర్య బ్రో హాయ్ చెప్తాడు. సో ఇది హెల్మెట్. ఇది ఏమంటారు దీన్ని? కెటిల్. నాకు పేరు గుర్తుండదు అనమాట. అదైతే కెటిల్. ఎప్పుడు తినటం కోసం అవుతుంది. సో మాదే గైస్ అది. సో ఆర్డర్ చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మేము మార్నింగ్నే సూర్యాబోకి హాయ్ చెప్తాము. సో ఇక్కడ మంచిగా గర్ల్స్ పీజీ అనమాట ఎదురుగా. సో అది బెడ్ అయితే ఇలా ఉండేది మాది. సో ఇదే మేము దీన్ని ఏమంటారు మర్చిపోయా, డెస్క్ కదా, ర్యాక్స్. సో ఇదైతే ర్యాక్స్ అనమాట. సో ఇక్కడ ఏషియన్ బట్టలు వేస్తాం కానీ అక్కడే తగిలిస్తాం. అదేందో మరి. సో ఇదైతే ర్యాక్స్. ఇది తమిళ్ బ్రోది. ఇది ఫస్ట్ది తమిళ్ బ్రో. ఇది తమిళ్ బ్రోది ఇది. సో దీంట్లో అయితే దుప్పటి, ఇది ప్రీ వర్కౌట్, ఇవన్నీ మొత్తం జిమ్. ఇవి ట్రిమ్మర్ 20 రూపీస్ స్ప్రే. ఇది 20 రూపీస్ పెడితే వచ్చింది ఇది. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తే మీరు షాక్ అవుతారు దాంట్లో ఏమేమి ఉంటాయా అని. అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఏముండవు. పర్స్, ఇది క్యాప్, వాచ్, స్ప్రే. పర్స్లో ఏముంటాయి అంటే పట్టణం మొత్తం చిల్లర గాయస్ మొత్తం. సో ఇంతే. ఇంకా ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇవన్నీ బట్టలు అంతే. ఈ నెక్స్ట్ డెస్క్లో చూస్తారా? నెక్స్ట్ డెస్క్లో చూస్తే మీరు హడల్ అయిపోతారు. వండడం మొత్తం ప్లేట్స్ అనమాట. ప్లేట్స్, ఇది బట్టలు, వైట్ టీషర్ట్లు. ఇది ఓపెన్ చేస్తా, మొత్తం చెత్తే ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ చెత్త. ఇది స్కిన్ కేర్, ఇది ఒక గర్ సోపు, పవర్ బ్యాంక్ది, బ్యాంక్, క్రెడిట్ కార్డు, బ్రష్, డబ్బులు, మాస్క్, ఇది సిరప్. ఇవన్నీ ఇంకా చెత్త. ఇదంతా చెత్త అన్నమాట. సో ఇది కొన్నానే కానీ ఇది ఓపెన్ చేయలేదు. చేద్దాం కానీ ఇష్టపడి కొన్నా గైస్. మంచి కలెక్షన్ అని ఇష్టపడి కొన్నది. సో దాని మీద ఇంకా మోజు ఎక్కువ తీరలేదు, తెద్దామంటే. ఓకే. సో ఇదే అన్నమాట ప్లేట్స్. ఈ పైన అయితే బ్యాగుల పైన ఈ మేము ఏదైతే ఆర్డర్ పెట్టామో దాని కవర్స్. ఎందుకంటే ఇన్ కేసు బాగలేకపోతే మాకు 2 days వాడేవి 3 days వాడిన తర్వాత 3 days
వీడేం నవ్వుతాడు, వీడికేం పన్ను నొప్పి వచ్చిద్ది. ఏందో జీవితం. ఎందుకు నవ్వటమో, ఎందుకు కష్టపడటమో, ఎందుకురా ఎందుకు పడతాడో తెలియదు. జిమ్ని చార్జీబీడి పెట్టి మొత్తం మెడికల్ సర్టిఫికేట్ చేస్తున్నాడు గైస్. సో నా హాలిడేకి కావాలంటే వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సిక్లు 2000 ఇస్తా అన్నాడు, అందుకే చేస్తున్నాడు. ఆ 2000 నా దగ్గరే గైస్ వాడు తీసుకునేది. సో మా వాష్రూమ్ కూడా చూపిస్తాను, ఎందుకులే అన్నీ చూపించాలరా. మన వాష్రూమ్ ఎలా ఉండిద్ది, రూమ్లో ఎలా సర్వే అవుతున్నామంటే మొత్తం చూపించాలి కదా. సో అదనమాట మ్యాటర్. ఇదే మా షవర్, ఇది హాట్ వాటర్ లేకపోతే మేము నీకు కూడా తెలుసా అరే పని, మనం బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి బకెట్ వాడలేదు. నువ్వు వాడావా? నేను వాళ్ళ బకెట్ అసలు ఇప్పుడు దా వాళ్ళ అసలు ఆ షవర్తోనే బతుకంతా అది. బెంగళూరు వచ్చాక ఆ హాట్ వాటర్ యూజ్ చేయడం, ఇంకా షవర్ అంతే. నేను కూడా వాడేది అయితే అట్టయితే. సో ఇదే మా ఫేస్ క్రీము, బాడీ వాష్, హెయిర్ సోప్ ఇవన్నీ. సో అంతే గైస్, ఇదేం చూద్దాండి. సో ఇదే ఇక్కడ మిర్రర్ ఉండిద్ది. మళ్ళీ అక్కడ లేదని ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము మొహం చూసుకుంటాం. సో అలా ఉందన్నమాట మా రూము. సో ఇదే మా రూము. మీరు బెంగళూరులో బతుకుతున్నట్టయితే, మీరు బెంగళూరు ఉంటున్నట్టయితే మీ పీజీ ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. సో అదనమాట మ్యాటర్. బయట చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది బయట ఉంటుంది, కింద చూపిస్తాను. జిమ్ బ్యాగు, కెటులు, ఈ కిందంతా షూస్, ఇంకా చెత్త ఇవన్నీ ఉంటాయి, వాటర్ బాటిల్స్, చెప్పులు, అంతే. మనోడి బెడ్ కింద పెయింట్ డబ్బాలు ఉంటాయి అన్నమాట. పెయింట్ హూస్ బ్రో? ఐ am not know bro. I don't know bro. పెయింట్ డబ్బాలు, పెయింట్ డబ్బాలు ఫ్రమ్ ఫస్ట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ డౌన్. యా, మనోడు కొంచెం గ్రామర్ మిస్టేక్ అయినా మంచోడు. ఈజ్ గుడ్ పర్సన్. సో అదనమాట మా మ్యాటర్. మిగతా వాళ్ళు చరణ్, హర్ష వీళ్ళందరూ, చరణ్ ఏమో పక్కన పీజీ, వాడికి అదృష్టం అంట. ఆ పీజీ జాబు అవన్నీ అక్కడే వాడికి వచ్చింది, ఆ పీజీలో వచ్చాయి కాబట్టి అక్కడే ఉంటా అన్నాడు. హర్ష ఏమో పైన ఉంటాడు, రామ్ హైదరాబాద్. సో అభినవ్ కూడా ఒక దట్టమైన అడవుల్లో బతుకుతూ ఉంటాడు, హైదరాబాద్ దట్టమైన అడవుల్లో. సో అదనమాట మ్యాటర్. మా పీజీ అయితే ఇలా ఉండిద్ది. సో మీ పీజీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. సో అదనమాట మ్యాటర్. మీరైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్.